పాపానికి శిక్ష మరణం. అరణ్య ప్రయాణంలో ఇజ్రాయేలీలు వారు చేస్తున్న పాపానికి పాము కాటుకు బలవుతున్నారు. వేల మంది. దేవుని యొక్క ఆజ్ఞ, మోషే స్తంభంపై పాము విగ్రహం పెట్టాడు. దాన్ని నిదానించి చూసిన వారికి జీవం వచ్చింది, చూడకుంటే మరణించారు. అలాగే యేసుక్రీస్తు కాలం నుండి ఈనాటి వరకు కూడా మనం అందరము పాపం చేసి దేవుని నుండి దూరమయ్యాం. దేవుడు కృప చూపి క్రీస్తును బలి చేశాడు మనందరి కొరకు. ఆ బలిదానం ద్వారా నాకు రక్షణ ఉంది అని ఎవరైతే ఒప్పుకొని క్రీస్తుని వెంబడిస్తే దేవుడు వాడికి నిత్య జీవం ఇస్తాడు. అక్కడ మోషేని ఎన్నుకున్నాడు, ఇక్కడ యేసుని ఎన్నుకున్నాడు. అంతేగాని యేసు దేవుడని కాదు. యేసు దేవుడని ఎవడైతే అంటాడో వాడికి నిత్య నరకమే ఉంటుందని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు.